అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబలసి ప్రతి ఒక్కళ్ళకి ఏమి పండు నాయన, పోలవరం రాజధాని, డిఎస్సి మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, వైజాగ్ స్టీల్ ప్లాంటు, కడప ఉక్కు పండు నాయన. ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టుగా నిదానంగా నెమ్మదిగా చెప్పు నాయన. జగన్ గారు 2019 కోడికత్తి డ్రామా, 2024 పూలమాల సాటున ఒక రాయి డ్రామా, చాలా బాగుంది మీ డ్రామాలన్నీ. ఈ డ్రామాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా సాగదు నాయన. ఒక సినిమాలో డ్రామాలు ఆడుకుంటూ ఒక సినిమాలో లాగా చేయడం సాధ్యపడదు. ఒక రాయి ఇద్దరి తగిలింది అంటే ఎలా సాధ్యపడుతుంది, అది ఎలా అవుతుంది ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం కావటం లేదు. ఒక సినిమాలలో ఒక నటనలాగా చేస్తున్నారు. ఒక సింపతి కోసం, ఆ సింపతి కోసం మళ్ళీ 2024 కూడా అదే ప్రకారంగా అదే విధంగా గెలవాలని, అది ఎప్పుడు సాధ్యపడదు నాయన. అది వెల్లంపల్లి శ్రీనివాస్కు, నీకు, మీ వాళ్ళకు కొంచెం అలా సాధ్యపడుతుంది. ఇతర వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు సాధ్యపడదు. ఒక్కసారి ఆలోచించుకొని డ్రామాలన్నీ ఇది ఎప్పటికీ సాధ్యపడదు. కాబట్టి ఒక సింపతి కోసం చేస్తున్న పూలమాల సాటం రాయి డ్రామే కానీ, ఆ రాయో రప్పో లేక పూలమాల ఒక రింగులు అటు ఉంటాయి కదా స్ప్రింగులు, అవి గుచ్చుకోవడం ఏదో ఒకటి అడవడి మీద చేయటమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కానీ ఒక రాయి ఇద్దరు తగిలిందంటే ఎలా సాధ్యపడుతుంది ఒక స్ప్రింగ్ యాక్షన్ తోటి? అంతా సినిమాలో లాగా నటన చేస్తుంది. ఒక డ్రామాలు ఆడుకుంటూ సింపతి కోసం, ఒక అధికారం కోసం చేసే పని కానీ లేక ఏమీ లేదు. కొంచెం ఆలోచించుకోండి అని తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.